క్రీస్తు శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో యోహానుకి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే, యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్నాడు. యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని రాసుకున్నాడు. తన పేరు ఎక్కడ రాసుకోలేదు. ఆయన రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని. ఇది గొప్ప ఆధిక్యత. యోహాను గారి యొక్క ఆధిక్యతలు అన్నీ ఇన్ని కాదు. యోహాను గారు ఆయన రొమ్మున ఆనుకున్నాడు. ఎంత ఆధిక్యత అండి! ఆయన రొమ్మున ఆనుకున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క హృదయ స్పందనని ఎరిగి ఉన్నవాడు. అందుకే ఆయన్ని విడిచిపెట్టలేకపోయాడు చివరిదాకా. శిష్యులంతా చెదిరిపోయారు, కానీ సిలువ ఘట్టంలో యోహాను ఆయన్ని విడిచి ఉండలేకపోయాడు. ఆయనతోనే ఉన్నాడు. ఆయన వెంబడించిన స్త్రీలతో ఉన్నాడు. ఎందుకో తెలుసా? ప్రభు యొక్క హృదయ స్పందన ఎరిగి ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకున్నాడు. అందుకే యేసు ప్రేమించిన శిష్యుడు. ఇక్కడ యోహాను ప్రేమించిన యేసు కాదు రాసుకున్నాడు. అనగా యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యేసు ప్రేమ ముందు యోహాను యొక్క ప్రేమ తేలిపోయిందని అర్థం. ఎంత బాగా రాసుకున్నాడు! యేసు ప్రేమించాడు నన్ను. నీవు నేను కూడా శ్రేష్టమైన, సురక్షితమైన, ఘనమైన, యోగ్యమైన స్థలం ఏమిటంటే ఆయన రొమ్మున ఆనుకోవడం. ఈ వాక్య భాగంలో మనం యోహాను గారు రాసుకున్న ప్రతి సందర్భంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడని రాసుకున్నాడు. ఈయనే యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. యేసు క్రీస్తు రొమ్మున ఆనుకొని ఆయన ప్రేమలో విశ్రాంతి నొందెను. రండి, ఆయన రొమ్మున ఆనుకొని మీరు విశ్రాంతి పొందండి. మిమ్మల్ని సేద తీరుస్తుంది. ఆయన ప్రేమలో విశ్రాంతి నొందొచ్చు. 13వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రేమ యందు యోహాను నమ్మిక కలిగి ఉన్నాడు. అంతటా యేసు రొమ్మున ఆనుకున్నవాడు, ప్రభువా వాడు ఎవడని అడిగాను. ఎవరో నన్ను అప్పగిస్తున్నారు అన్నప్పుడు యోహాను అడుగుతున్నాడు. అందరు అడిగారు, ఎవరు 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 అని. యోహాను అంటున్నాడు, ప్రభువా ఎవరు? ఆయన ఆనుకున్నాడు కాబట్టి, ఆయన ప్రేమ యందు నమ్మిక కలిగి ఉన్నాడు. 18వ అధ్యాయం 15వ వచనంలో కూడా యోహాను సువార్త, ఆయన రొమ్మున ఆనుకున్నాడు, ఆయన ప్రేమ ఉద్దేశాలు ఎరిగి ఉన్నాడు. సీమోను పేతురు మరి ఒక శిష్యుడు యేసు వెంబడి పోవుచుంటారు. ఆ శిష్యులు ప్రధాన యాజకునికి నిలవైన వారు గనుక ప్రధాన యాజకుని ఇంటి ముంగులోనికి యేసును కూడా తీసుకుని వచ్చారు. యేసుతో మరొక శిష్యుడు అంటే ఆయనే యోహాను యేసు ప్రేమలో ఐక్యతను అనుభవించాడు. 18వ అధ్యాయం 16వ వచనంలో పేతురేమో ద్వారమునొద్ద బయట నుంచున్నాడు సిలువ ఘట్టంలో. ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు, ఆ ప్రధాన యాజకునికి ఈ యొక్క యోహాను గారు పరిచయం. ఎందుకంటే జెబెదయి కుమారులు కాబట్టి వారు వ్యాపారంలో ఆరితేరారు, అగ్రగణ్యులు, ధనికులు, వారికి ఉన్నతమైన కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయి. అందుకే అక్కడ ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకులతో మాట్లాడి పేతురు లోనకు తీసుకెళ్ళాడు. వచ్చి పేతురు బయట ఆగిపోయాడు. పేతురు లోనకు తీసుకుని వెళ్ళాడు. ఆయన రొమ్మున ఆనుకున్నాడండి. ప్రేమను అనుభవించాడు, విశ్రాంతిని అనుభవించాడు, భద్రత భరోసా అనుభవించాడు. విడిచి ఉండలేకపోయాడు యేసుక్రీస్తుని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా మరియకి, యేషోబు గారికి బిడ్డలు ఉన్నారు. యేసుక్రీస్తుకు 4 తమ్ముళ్ళు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. మరియ యొక్క బాధ్యత దేవుడు వారికి అప్పగించలేదు. యేసుక్రీస్తు ప్రభు అందుకే అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి. యేసుక్రీస్తు మరి శరీరరీతిగా ఉన్నాడు కదా, మరి మరియ యొక్క తల్లి యొక్క బాధ్యతలు ఎవరికన్నా అప్పగించాలి కదా. అందుకే యోహానుకు అప్పగించాడు. అంటే యోహాను అక్కడ ఉన్నాడు, వెళ్ళలేకపోయాడు. ఆయన రొమ్మును ఆనుకున్నాడు, ఆ ప్రేమను అనుభవించాడు. ఈరోజు మనం కూడా ఆయన రొమ్మును ఆనుకునేంత దగ్గరగా ఆయనందు నిలిచి ఉండే స్థితి మనం కలిగి ఉంటే
దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆయన ప్రేమలో విశ్రాంతి నొందుతాం. ఆయన యందు నమ్మిక కలిగి జీవిస్తాం. ఆయన ఉద్దేశాలు గ్రహిస్తాం. ఆయన సంతోషపెట్టేటట్టు జీవిస్తాం. ఇక యోహాను భక్తుడు అందుకే ఆయన రొమ్మును ఆనుకున్నాడు కాబట్టి ఆయనకు ఒక పేరు పరమార్థ జ్ఞాని. అందుకే ప్రకటన గ్రంథం రాయించాడు జరగబోయే సంగతులు. ఆయన రొమ్మును ఆనుకోనండి, మీ జీవితాలు అద్భుతంగా మారతాయి.